పుట్టిన బిడ్డ నుండి 6 నెలల వయసు వచ్చే వరకు బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, పుట్టిన వెంటనే బిడ్డకు మురుపాలు తాగిస్తే బిడ్డ ఆరోగ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుందని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతంతో పాటు పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట సెక్టార్ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్ మన్నన్, సూపర్వైజర్ అంజమ్మ, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని, పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు తాగించాలని, పిల్లలకు పాలిస్తే అందం తగ్గుతుందన్న అపోహ పెట్టుకోకుండా పిల్లలకు పాలిస్తే పిల్లల ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని, అంగన్వాడీ కేంద్రం నుండి సరఫరా చేస్తున్నటువంటి బాలామృతాన్ని పిల్లలకు తినిపించాలని వారు తెలిపారు. ఏ తల్లి అయితే పిల్లలకి బాగా పాలిస్తుందో వారికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాదని, అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని, డబ్బా పాలు కాకుండా తల్లిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పాప ఆరోగ్యవంతంగా ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్యతో పాటు తహసీల్దార్ మన్నన్, మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలలో ఉండే పోషక విలువల వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఏంటంటే సిజేరియన్ సెక్షన్ వలన కొంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు, కొంతమంది తాగుతున్నారు. కానీ మన దగ్గర రిజిస్ట్రేషన్ ఏనాడైతే అవుతుందో తను A1 నుండి మనం కౌన్సిలింగ్ వాళ్ళకు మెయిన్ తల్లిపాల గురించి, వాళ్ళ హెచ్పి గురించి, వాళ్ళ హెల్త్ చెకప్స్ గురించి వాళ్ళకు కొంచెం మనం అవగాహన కల్పించి మేమైతే అక్కడ చేసే పని అయితే ఎవ్రీ మంత్ మా దగ్గర ప్రతి ఏఎన్సీ వస్తుంది. వాళ్ళకు చెకప్స్తో పాటు ఈ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. మీ దగ్గర కూడా వాళ్ళు వస్తారు కనుక మీరు కూడా పోషక విలువల గురించి, ఆహారం గురించి చెప్పండి. ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ తల్లిపాల గురించి, అందులో ఉండే పోషక విలువలు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చెప్పండి. ఇది నేను చెప్పదలిచింది. కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మెదక్లో సార్థక్ ప్రాజెక్ట్ తోటి కొత్తగా రావడం అనేది జరిగింది. అంటే రీసెంట్గా ఒక లాంచ్ అయింది మెదక్లో. మీలో కొంతమంది అటెండ్ అయ్యి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సార్థక్ ప్రాజెక్ట్ పనిచేసేది ఏంటంటే పిల్లల మీద ఏవైనా హింసకు పిల్లలు గురైతే లైంగిక దాడులు కానీ వాటిని ఎలా అధిగమించాలి, అవి జరగకుండా నివారణ చర్యగా ఏం చేయాలి అంటే ఒక అవగాహన అనేది చాలా ముఖ్యం. అంటే మనకు ఏదైనా విషయం తెలిస్తేనే కదా ఆ విషయం కోసం మాట్లాడగలుగుతాం కదా. అందుకే అవగాహన ఉన్నట్లయితే అంటే పిల్లల మీద దాడులు ఏవైనా జరిగితే మన పిల్లలు వచ్చి మనకు చెప్పినట్లయితే ఖచ్చితంగా దానికోసం పట్టించుకోవాలి. అంటే ఇది మా ఇంటి పరువు, ఈ గ్రామంలో మేము ఉంటున్నాము, ఈ పరువు అనేది చాలా ముఖ్యము, మీరు మాట్లాడకుండా ఉండండి, ఈ విషయాలు బయటకు చెప్పొద్దని మనం ఎప్పుడు చెప్పొద్దు. ఆడపిల్లల మీద జరుగుతున్నాయి, మగ పిల్లల మీద కూడా జరుగుతున్నాయి ఈ దాడులు అనేవి. వాటిని మనం ఖచ్చితంగా మాట్లాడినప్పుడే వాటికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి, ఏం మనం చేస్తే అలాంటివి జరగకుండా ఆగుతాయి అనేది అంటే ఒక బాధ్యత పౌరులుగా మనం అన్నిటి కోసం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల యొక్క అభివృద్ధి కోసం అంటే చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయడం ద్వారా కూడా వాళ్ళకి హింసనే కదా, అమ్మాయిలకు హింసనే, అబ్బాయిలకు కూడా హింసనేనా కాదా? ఇద్దరు కూడా బాధితులు అవుతారు. ఒక రకంగా చిన్నపిల్లకే మళ్ళీ జన్మ ఇవ్వడం, చిన్నపిల్లకి జన్మ ఇవ్వడం వల్ల ఈ అమ్మాయికే శక్తి ఉండదు. శక్తి లేక ఆ పిల్లలు అవయవాలు సరిగా లేకుండా పుట్టడము, చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం, తల్లులు మరణించే అవకాశం, అలాంటివి ఏవి కూడా చిన్నప్పుడు అంటే గర్భంలో ఆడపిల్లనా మగపిల్లనా అని పరీక్షలు చేయించుకోవడం అది కూడా ఒక హింసనే. అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆడపిల్ల అనగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా నేరం. దానికి కూడా మనకు చట్టం ఉంది, PCPNDT యాక్ట్. అంటే ఏ డాక్టర్లు కూడా ఆ పరీక్ష చేయకూడదు. ఆ పరీక్ష నిర్వహిస్తే వాళ్ళకి కూడా అంటే వీటిని మూసేస్తారు. ఏవైతే పరీక్ష కేంద్రాలు ఉంటాయో ఆ కేంద్రాలను మూసేస్తారు. వీళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. గర్భంలో ఉన్న ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరికైనా మనం సమానమే కదా. తల్లిదండ్రులు
అంటే డెలివరీ అయిన వెంటనే పాలు పడవు, 3 రోజులకి వస్తాయి పాలు అనే కొంతమంది అపోహలు ఉన్నారు ఇంకా కూడా. ఎందుకు ఎట్లా చెప్తున్నారు అంటే, ఒక 100 మంది పిల్లలు డెలివరీ అయితే అందులో 49 మంది మాత్రమే మనం అనుకున్న సమయంలో గంట లోపల పాలు పడుతున్నారు, మిగిలిన వాళ్ళు పాలు పట్టించట్లేదు. ఎందుకు అట్లా అంటే, కొంత అవేర్నెస్ అనేం కాదు, అవేర్నెస్ ప్రతి ఒక్క మదర్కి అంగన్వాడీ కేంద్రంలో భోజనం తినడానికి రోజు వస్తారు కాబట్టి ప్రతి మదర్కి తెలిసినప్పటికీ డెలివరీ సమయంలో సిజరీన్ కావడము, వాళ్ళు స్పృహలో లేకపోవడము, అలాంటి పక్కన అటెండర్కి పాలు పట్టించాలని తెలియకపోవడము, ఇలాంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళు పట్టించలేకపోతారు. కాబట్టి ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, మా అంగన్వాడీ కేంద్రంలో 3వ నెల గర్భిణీగా నమోదైనప్పటి నుండి మన కేంద్రానికి భోజనానికి వస్తారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఏ రకమైనటువంటి పోషకాహారం తీసుకోవాలి, రోజు అంగన్వాడీ కేంద్రంలోనే భోజనం చేయాలి. హెల్త్ చెకప్ కూడా కంపల్సరీ మన అంగన్వాడీ కేంద్రాల్లో ఇమ్యునైజేషన్ అవుతుంది కాబట్టి ఒక గర్భిణీ స్త్రీ నమోదైనప్పుడు ఎంత బరువు ఉంది 3వ నెలలో, ఎంత నెలలో గమనించుకొని ఆ తర్వాత నెల మనకి ఆరోగ్య తనిఖీలు మన అంగన్వాడీ కేంద్రాల సిస్టర్లు చేస్తారు. అక్కడ తెలుసుకోవడం వల్ల ఏంటంటే, బేబీ ప్రతి నెల ఎంత బరువు పెరుగుతుంది, ఆమె రక్తస్థాయి ఎంత శాతంలో ఉంది, ఇవన్నీ బిడ్డ పెరుగుదలకి తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి కౌన్సిలింగ్ అందుతుంది అంగన్వాడీ కేంద్రంలో. అలాగే మన పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ కూడా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. కాబట్టి వీటి గురించి ముఖ్యంగా తల్లిపాల గురించి అయితే, డెలివరీ అయిన వెంటనే పక్కమటి సిజరీన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఏ రకమైన డెలివరీ అయినా పక్కమటి అత్త కానీ అమ్మ కానీ ఎవరు ఉంటారో ఆ గర్భిణి ముందే వాళ్ళకి చెప్పాలి, నేను డెలివరీ అయిన వెంటనే నేను ఎలా ఉన్నా కూడా నా పాపకి పాలు పట్టించాలి అనేది ప్రతి గర్భిణి కూడా, ఇక్కడికి వచ్చిన గర్భిణీలందరూ కూడా చెప్పాలి. ఎందుకు అంతగానం చెప్తున్నాం ఎందుకు అంటే, ముర్రు పాలు అనేవి బిడ్డకి అమృతంతో సమానం. కొన్నే వస్తాయి, లేత పసుపు రంగులో ఉంటాయి, అందులో ఏ విటమిన్ కే విటమిన్ అవన్నీ ఉంటాయి. బిడ్డకి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి ఆ పాలల్లో ఉంటుంది. కాబట్టి ఇదివరకు పుట్టినాక గంటలోపు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు గంటలోపు కాదు, పుట్టిన వెంటనే బేబీని తుడిచి ఇవ్వగానే 10 నిమిషాల లోపు ఖచ్చితంగా తల్లిపాలు అనేది పట్టాలి. ఆ పట్టేటట్టు ఆ పక్కమటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎంతవరకు, ప్రభుత్వము ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంగన్వాడీ సంవత్సరం నుంచి మీకు ఇన్ని విషయాలు, ఇన్ని సౌకర్యాలు కలుగుతున్నప్పుడు దాన్ని మనం వాడుకోవడం చాలా మంచిది. మంచి మాటలు అందరూ ఎంత చెప్పేవాళ్ళు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చెప్పడం ఒక పద్ధతి, కానీ చెప్పిన దాన్ని అమలుపరిచి దాని ఫలితాన్ని అనుభవించడం మన పని. అధికారులు చాలా చెప్తారు వచ్చి, కానీ దాన్ని అమలు జరపాలి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనకు ఒక గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో గర్భవతులు స్త్రీలకు కానీ చిన్నపిల్లలు డెలివరీ అయిన చిన్నపిల్లలకు కలిగే ఉన్న సౌకర్యాలు అవన్నిటిని వాడుకోవడం వల్ల మీరు గర్భవతి తల్లులు ఈ దేశానికి ఒక మంచి బాలుని ఇచ్చినట్టుగా అవుతుంది, ఒక ఆరోగ్యం కలిగిన బాలుని. ఏం పోయింది, నేను గర్భవతి అయినా ఏదో ఒకటి డెలివరీ అయిపోతుంది కదా అని అనుకుంటే, తను చెప్పినట్టుగా ఎన్నో సంబంధిత చిన్నపిల్లలకు సంబంధించిన డిసీజెస్, అది రక్తహీనత కావచ్చు, ఇంకేమైనా వేరే కావచ్చు, అటువంటిగా ఉండి డెలివరీ కావడం వల్ల ఆ డెలివరీ సమయంలో ఆ తల్లికి ప్రమాదం కావచ్చు, లేకపోతే పిల్లగానే మనకు ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి ఆ డెలివరీ టైంలో 9 నెలల డెలివరీ టైంలో ఎప్పుడైతే మనకు డెలివరీ అవుతుందో ఆ సమయంలో మంచిగా డెలివరీ కావాలంటే ఉన్న సూచనలు పాటించి దానికి సంబంధించిన పోషకాలను తీసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకొని మన 9 నెలలు సరిగ్గా మనం పాటిస్తే మంచిగా ఆరోగ్యం గల బేబీని డెలివరీ చేయగలుగుతారు. ఆ ఆరోగ్యం గల బేబీని డెలివరీ చేయడం వల్ల మీ కుటుంబంలో, మీ వంశంలోనే మంచి ఒక ఆరోగ్యం గల అబ్బాయో అమ్మాయో వస్తుంది. ఆ తర్వాత మనం 3 సంవత్సరాల వరకు ఆ అబ్బాయో అమ్మాయిని కూడా అంగన్వాడీ సెంటర్కు సంబంధించినంత వరకు సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలను మీరు వాడుకొని ఆ బాలుని, ఆ పాపను మంచిగా బాలామృతం అని చెప్పారు. అందులో నేను ఇంతకుముందు కూడా నా మనవరాలు కూడా నేను వాడాను ఆ బాలామృతము. జస్ట్ 3 years నా మనవరాలకి. మాకు ఉండొచ్చు, అందరికీ ప్రైవేట్
హాస్పిటల్లో పోవడానికి ఇక్కడ రోజులందరికీ తాత ఉంటుంది. ఇట్లా ఇస్తుంటాడంటే అమ్మ నేను 30 ఏళ్ళ సరే రెవెన్యూలో చేశాను, అంగన్వాడీ నుంచి వెళ్తుంది సార్ అని చెప్తే పాపకు తినిపించారు. చాలా ప్యాకెట్స్ మా ఇంటికి కూడా తెచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు. కాబట్టి అందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కొన్ని వాడతాం, వేల కొద్ది ఖర్చు పెట్టి డ్రై ఫ్రూట్స్ బాదాము అవి ఇంట్లో పప్పులు దినుసులు అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. మాకంటే ఎక్కువ గర్భవతి స్త్రీలకు మీ ఇళ్లలో ఉన్న అంటారు కదా కిచెన్లో అన్ని వైద్యం ఉందన్నట్టుగా ప్రతి పప్పు దినుసులు సపరేట్గా తిరిగే బదులు అన్నీ ఒక దగ్గర కూడీకరించి తయారు చేసింది ఆ పాకెట్. కాబట్టి మన డెలివరీ అయిన పిల్లలకు ఆ ఆహారం ఇవ్వడం వల్ల గ్రోతింగ్ అనేది పెరుగుదల అనేది ఆరోగ్యంగా గ్రోతింగ్ అయితే పెరుగుతారు. ప్రతి మనిషి ప్రతి బాలులో పెరుగుతారు. కానీ పెరగడంలో కూడా కొంచెం తేడా, ఆరోగ్యంగా పెరగడము అనారోగ్యంగా పెరగడం. కాబట్టి ఇది అంగన్వాడీ సెంటర్లో లభించే ఏదైతే పదార్థాలు ఉన్నాయో దానివల్ల మన పిల్లలకు వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా పెరుగుదల జరుగుతుంది. డెలివరీ అయినాక కూడా 3-4 సంవత్సరాల వరకు ఎటువంటి అనారోగ్యంగా ఎదుర్కోవడానికి ఉండదు. మంచిగా ఆ తర్వాత కూడా ఇంజక్షన్స్ మెడిసిన్స్ దొరుకుతాయి. కాబట్టి ఇక ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ముగింపు కార్యక్రమానికి ఎందుకంటే తల్లిపాలు అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఫస్ట్ రోగనిరోధక శక్తి కావాలంటే మొట్టమొదటి కావాల్సిన తల్లి. ఎవరైతే బాగా పిల్లలకి రోగనిరోధక శక్తి బాగుంది. తల్లిపాలు కొత్త పాలు ఉంటే రోగనిరోధక శక్తి లేక ప్రధానికి ఈజీగా చిన్న రోగాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి గమనించాలి. రోజులు మాట్లాడి గత 20 సంవత్సరాలు చూస్తే ఈ కోత పాలు అనేది తక్కువ ఉండేది. సేపు తల్లిపాలే ఉండేది, తల్లిపాలే తాగేది. అది 2-3 సంవత్సరాలు తాగేది. 2 సంవత్సరాలు కాదు. వాళ్ళ ట్యూషన్ పిల్లలు అయితే 2 సంవత్సరాలు తాగి తల్లిపాలు చేసి పిల్లలు ఉంటాయి. అయితే తల్లిపాలు ఎవరికి బాగా పిల్లలకు అందజేస్తారో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి జీవితంలో వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి బాగుంటుంది, మంచి చురుకుదనంగా ఉంటారు, మళ్ళీ ఫిజికల్గా బాగుంటుంది. కాబట్టి చాలా ముఖ్యంగా మురుగుపాలు ఉంటుంది కదా, మురుగుపాలు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనము అవి మనము చాలా అంటే చాలా ఎంత అంటే అంతతో సమానం. మనము అవి కొంటెలు వచ్చేది కావాలి. ఈ మధ్య చూసి అమ్ముతున్నారు. విషయం బాధాకరం ఏంటంటే వాళ్ళు అమ్ముతున్నారు. అది అంత సమంజసం కాదు. మన పిల్లలు మనం పాలిస్తే అది బాగుంటుంది. ఇంకోటి మనకు సేపు వచ్చే అవకాశం బాగుంటుంది, అంటే అలవాటు అయితే పిల్లలకి. కాబట్టి మన తల్లిపాలు తప్పకుండా పడతారు. చాలామంది ఏంటంటే ఈరోజు రేపు మోడర్న్ స్టైల్లో మన గ్రామాలు లేదు కానీ చాలా గ్రామాలు చూస్తుంటే మోడర్న్ స్టైల్లో తల్లిపాలకి ఇస్తాం అందం పోతుందని చెప్పి పిల్లలకు తల్లిపాలు ఇస్తారు. అది ఎంత అవమానకరం అంటే అటువంటి పరిస్థితి చూస్తున్నాం. అది చాలా దౌర్భాగ్యం. అది కాకుండా మన పిల్లలకి మనం పాలించి పెంచాలి, అది గొప్పతనం. అంతేగాని మన అందం గురించి పిల్లలని బలి చేయడం అయితే కరెక్ట్ కాదు. అటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ముఖ్యంగా గర్భిణీలో ఉన్నటువంటి తల్లి చెప్పేది ఏంటంటే మీ పిల్లలకు మీరే పాలివ్వాలి. పిల్లలు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యంతో పాటు మంచి మనకు కూడా ఒక రకమైన చనువు ఏర్పడుతుంది పిల్లలు. అసలు ఒక రకం పిల్లలకు చనువు ఏర్పడడం కూడా కారణం ఉంటుంది. కాబట్టి తల్లిపాలు అనేది పిల్లలకి చాలా చాలా మంచిది. అది మనం వెలువట్టి కొనలేమన్నా, దానికి అందరూ కొనలేకపోతే ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పకుండా పిల్లల సంరక్షణలో తల్లిపాల చాలా ఉంటుంది. ఇంత చెప్పి తక్కువే. కాబట్టి మీరు మీ పిల్లలు సంరక్షించుకోండి. అలాగే ముఖ్యంగా గర్భిణులు ప్రభుత్వం చాలా సహకారం చేస్తుంది. ఎందుకంటే మీకు గర్భిణీ స్టార్ట్ అయిన నుంచి డెలివరీ వరకు కూడా ప్రభుత్వం సేవ చేస్తుంది. అటు అంగన్వాడీ సెంటర్ కావచ్చు, ఇటు ఏఎన్ఎం కావచ్చు, జాయింట్గా కన్వర్జేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సమయంలో కూడా మీకు వాళ్ళ దగ్గర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు అదైపోవద్దు. మీకు గర్భం దాల్చిన వరకు అంటే డెలివరీ అయ్యి పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు అంటే 6 నెలల వరకు మీకు ప్రభుత్వమే సంరక్షణ చేస్తుంది. మంచిగానే చెడైనా హాస్టల్ కొనవడం, రావడం, సలహాలు ఇవ్వడం, ఇంగ్లీష్ చేయడం, ప్రతి అంశంలో. మళ్ళీ ఇప్పుడు మాతాశ్రీ కిట్ కూడా ఉంది కదా, మనకి ఏది మార్చుకుంది మాతాశ్రీ కిట్ కూడా ఉంది. హాస్పిటల్లో పోతే డెలివరీస్ ఇంకోటి మనం బయట చేసుకుని వీళ్ళలో ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వ దవాఖానలో చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. మన నమ్మకం లేకపోతే కానీ మంచి డాక్టర్స్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ కేర్ ఉండదు. హాస్పిటల్ విషయంలో లేకపోతే డెలివరీ తర్వాత కేర్ తీసుకోవాలని ఒక అపనమ్మకంతో పోతలేము. కానీ మంచి డాక్టర్స్ ఉంటారు. దయచేసి వాడుకోవాలి. అంటే వాడుకోకుండా మనము డబ్బు పెట్టి చేసి ఉంటుంది. ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలుస్తుంది. ప్రభుత్వము గవర్నమెంట్ సప్లై చేసే ట్యాబ్లెట్స్ ఎందుకంటే కొంచెమేమో వాల్యూ తెలుస్తుంది. ప్రభుత్వం పెట్టి కొంటే దానికి వాల్యూ వస్తుంది. మనం కూడా ఫ్రీ ఇస్తే దేనికి కూడా వాల్యూ ఉంటుంది. కానీ చాలా మంచి మెడిసిన్స్. దయచేసి ఎవరు కూడా ప్రభుత్వం దవాఖానా చెప్పి నిర్లక్ష్యం చేయకుండా, ఏదైనా నిర్లక్ష్యం చేయకుండా ప్రైవేట్ పోతే బాగా అవుతుంది అపోగా పట్టుకోవాలి. ప్రైవేట్ పోతే బాగా అవుతుంది. ఎప్పుడైతుంది డబ్బు కలుగుతున్నాం, డబ్బు పోతుంది, అప్పుడు బాగా అవుతుంది. ఆ అపోగా పోతే ప్రభుత్వంలో మీకు కావాల్సిన మెదక్లో ఉంది, తూర్పులో ఉంది,